తిరుమలలో జరిగే పుణ్యప్రదంగా చూడవలసిన సేవా ఉత్సవం ఏమిటి అంటే గరుడ సేవ దర్శనం తప్పకుండా చేసుకొని తీరాల్సిందేనండి. ఎందుకని అని చెప్పేసి అంటారా? గరుగ్మంతుడు అంటే శ్రీవారికి చాలా ఇష్టం. ఎందుకు గరుగ్మంతుడు అంటేనే స్వామివారికి అంత ఇష్టం అంటే ఆయనకి సింహవాహనం, అలాగే అంశవాహనం, ఇలాగా ఎన్నో వాహనాల మీద ఆయన తిరువీధుల్లో ఊరేగుతూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాడు. కానీ ఈ గరుగ్మంతుడు అంటేనే స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం. గరుగ్మంతుడు నిత్యం శ్రమిస్తూనే ఉంటాడంట. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుందాం నా ఆలోచన ఆయన మైండ్కి కూడా రాదంట అసలుకి. ఆయన ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఆయన రెక్కల్ని అల్లల్లాడిస్తూ రెక్కలకి బలాన్ని చేకూర్చుకుంటూ ఉంటాడట. ఆహారం తీసుకోవటమైనా మానుకుంటాడంట, కానీ రెక్కల్ని అల్లల్లాడించడం మాత్రం అస్సలు మానుకోడట. అలాగే గరుగ్మంతుడికి తల్లి అంటే పంచ ప్రాణాలట. తల్లి సేవలో తరించాలని ఆయన ఎప్పుడూ అనుకునేవాడట. అయితే గరుగ్మంతుడి తల్లి సర్పాల తల్లి ఇద్దరు సొంత అక్క చెల్లెలేనంట. అయితే ఈ అక్క చెల్లెలిద్దరికీ గరుగ్మంతుడి తల్లికి గరుగ్మంతుడు ఒక్కడే కొడుకు. అలాగనే సర్పజాతికి చెందిన తన చెల్లెలకి 9 కొడుకులంట. అయితే నాకు 9 కొడుకులు ఉన్నారు, నువ్వు ఒక్క కొడుకు మాత్రమే జన్మనిచ్చావు, నువ్వు నా కింద దాసీదానివి అంటూ ఎప్పుడు కూడా తన చెల్లెలు తన చేత పనులు చేయించుకుంటూ ఒక సేవకురాల్లాగా చూసేదంట అక్కను. సొంత చెల్లెయ్యుండి కూడా అలాగా తనని సేవకురాల్లాగా చూస్తూ ఉంటే గరుగ్మంతుడు ఎప్పుడు అనేవాడట, అమ్మా నీకేం తక్కువ, నేనున్నాను కదా, నువ్వెప్పుడు కూడా అలా సేవకురాల్లాగా దాసిలాగా పనిచేయొద్దమ్మా, నేనున్నానమ్మా అంటూ బతిమలాడుతూ ఉండేవాడట. తన తల్లి ఏదైనా ఎదురు తిరిగితే కొడుకుని ఒక్కగానొక కొడుకుని ఆ సర్పజాతికి చెందిన వాళ్ళ పిల్లలు తను ఏమైనా చేస్తారేమో అని పిన్ని జోలి వద్దయ్యా, వాళ్ళందరూ కూడా నీకు తమ్ముడు లాంటి వాళ్ళు అంటూ తల్లి నచ్చ చెప్తూ ఉండేదట. అలా నచ్చ చెప్తున్నా కూడా ఆమె గరుగ్మంతుడి తల్లి మాటకు తలొంచి సైలెంట్గా తన పని తను చేసుకుంటూ కానీ ఉండేవాడట. ఎప్పుడు కూడా అతను మాత్రం గరుగ్మంతుడు మాత్రం తన పిన్ని దగ్గర సేవకుడిగా కానీ తన పిన్ని కొడుకుల దగ్గర ఒక సేవకుడిగా కానీ ఉండేవాడు కాదట. గరుగ్మంతుడికి అహంకారం గర్వం ఎక్కువ అని చెప్పేసేసి వాళ్ళు కూడా ఎప్పుడైనా నువ్వు మా కాడికి రావాల్సిందే, నీ తల్లి మా కింద దాసీది అంటూ హేళన చేస్తూ ఉండేవాళ్ళట. అలాగా పెరిగి పెద్దయిన తర్వాత ఒకసారి గరుగ్మంతుడు డైరెక్ట్గా వచ్చి పిన్నిని అడిగాడంట, మా అమ్మ ఇక్కడ నీ దగ్గర నుంచి విముక్తురాలు కావాలంటే నీకేం కావాలి, మా అమ్మ ఇక నుంచి నీ దగ్గర దాసీలాగా పని చేయదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడంట. అలా చెప్పేసినప్పుడు గరుగ్మంతుడు ఆ పిన్ని చెప్పిద్దంట, నాకు ఇంద్రలోకంలో ఉన్న అమృత కలశం కావాలి, అది నువ్వు నాకు తీసుకొచ్చిస్తే నేను మీ అమ్మని నిన్ను ఇక్కడి నుంచి విముక్తురాలను చేస్తాను అని చెప్తుందట. సరే అని గరుగ్మంతుడు రెక్కలు ఆడించుకుంటూ వెళ్ళి మా అమ్మని విముక్తురాలను చేయాలి, నాకు ఈ అమృత కలశం కావాలి అని చెప్పేసి గరుగ్మంతుడు ఇంద్రుడిని అడుగుతాడట. అయితే అందుకు ఇంద్రుడు ఒప్పుకోడట. ఇంద్రుడి దగ్గర పోరాటం చేసి ఆ పోరాటంలో విజయం సాధించి అమృత కలశాన్ని తీసుకొని వచ్చి తన పిన్నికి ఇస్తాడట. అయితే ఆ అమృతం తాగితే ఈ 9 సర్పజాతికి చెందిన కొడుకులు బతికేస్తారు, ఇక వాళ్ళకి చావనేది ఉండదు అన్న సంగతి గరుగ్మంతుడికి తెలిసినా కూడా ఆయన తల్లి విముక్తి కోసం ఆ అమృత కలశాన్ని తీసుకొచ్చేసి ఇచ్చేస్తాడట. ఇచ్చేసరికల్లా ఇక తల్లిని విముక్తురాలను చేసుకొని యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అమృతాన్ని సేవిద్దామా అని చూస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటాడట. ఇట్లా గరుగ్మంతుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్ళాడు, వాళ్ళందరూ ఇలా బతికిపోతే ఇక ఈ భూమి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, వాళ్ళకి ఎదురుండదు అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గర ప్రాధేయపడితే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి గరుగ్మంతుడిని నువ్వు వెళ్ళి ఆ కలశాన్ని తీసుకొనిరా, వాళ్ళు ఆ కలశం సేవించడానికి కుదరదు, నీ మాట ప్రకారం ఇచ్చిన వాడివి అవుతావు, ఈ భూమండలాన్ని కూడా కాపాడిన వాడి అవుతావు అంటూ గరుగ్మంతుడిని అడుగుతాడంట. సరే అని చెప్పేసేసి గరుగ్మంతుడు వెళ్ళి
ఆ కలశాన్ని మళ్ళీ తీసుకొని వస్తాడంట. వాళ్ళు సేవించబోయేసరికల్లా అక్కడి నుంచి వాళ్ళతో పోరాడి మళ్ళీ ఆ కలశాన్ని తీసుకొని వచ్చి ఇంద్రుడికి ఇచ్చేస్తాడట. ఆ విధంగా గరుగ్మంతుడు చేసిన కష్టానికి, గరుగ్మంతుడి తల్లిని పెట్టిన కష్టాలకి వాళ్ళ పిన్నిని కొడుకుల్ని విష్ణుమూర్తి శిక్షిస్తాడట. ఆ తర్వాత వచ్చేసి స్వయంగా విష్ణుమూర్తే గరుగ్మంతుడిని అడుగుతాడంట, నువ్వు నా వాహనంగా ఉండు అని. అందుకు గరుగ్మంతుడు ఎంతో సంతోషించి కృతజ్ఞతను తండ్రి అని చెప్పేసి స్వామివారికి నిత్యం వాహనంగా ఉంటాడట. అందుకని గరుగ్మంతుడు అంటే నిత్యం కష్టపడుతూ ఉంటాడు కాబట్టి గరుగ్మంతుడు అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టపట. అలాగనే తిరుమలలో జరిగే గరుడ సేవలో కూడా ఆయన ప్రత్యేకమైన పూజ ఉంటుందట.